అర్రే అర్రెర్రెర్రే ఆకాశంలో హోలీ పండగ జరిగిపోతున్నట్టు ఎన్ని రంగులు. సూర్యుడు కమ్మరి కొలివిలోంచి కాలొచ్చిన ఎనపొండలాగా ఎంత ఎర్రగా సలసల్లాడిపోతున్నాడు. నిన్న ఎత్తడి కొట్టు సత్తయ్య గాని మర్డర్ చేశాం కదా, ఆడి రక్తం వెళ్ళి అంటుకున్నట్టుంది. ఆకాశానికి ఎత్తడి రంగు వచ్చేసింది. శబాస్. ఏంటండి వాడు డప్పు అలా వాయించేస్తున్నాడు? అదే మరి ఒక్కొక్కప్పుడు ఎమోషన్ ఎక్కువైపోయి అసలోడికి బదులు నీలాంటోడిని వేసేయకుండా కంట్రోలింగ్ కంప్యూటర్ తోల్డప్పు. మేము ఆగా, నువ్వు ఆగవా? హాయ్ నాన్న, సినిమాకి వెళ్దామా సర్కస్కి వెళ్దామా? నువ్వు దేనికంటే దానికేనమ్మా. భూమి మీద సుడిగాళ్ళు తిరుగుతున్నాయంటే దీనివల్లే. సార్ మీ అమ్మాయి పెద్ద తిరుగుబోతండి. తిరుగుబోతంటే మీరు అనుకున్నట్టు ఆ టైపు తిరుగుబోతు కాదండి, గిరగిరా రంగుల రాటం తిరుగుతుంది చూడండి, అదండి. ఈ మాట నేను కొట్టక ముందు చెప్పాలి. ఇది కడుపులో ఉన్నప్పుడు దీని అమ్మ ఫ్లయింగ్ సాసర్ చూసింది, అందుకే ఇది ఎలా తిరిగేది అయింది. నీ భాషలో తిరుగుబోతాయి. అరే చెరగ ఇప్పుడు. అరే కదల, నీ చుట్టూ నువ్వు ఎప్పుడన్నా తిరగచ్చమ్మా. రేపు నీ బావ వస్తున్నాడు, ముందు నీ చుట్టూ తిప్పుకో. సార్ నేను ఒక మాట అడుగుతాను, మళ్ళీ కొట్టరు కదా? అది నువ్వు పేలే పేలాపన మీద ఆధారపడి ఉంటది. మీది మర్డర్లు చేసే ఫ్యామిలీ కదా, మీ అమ్మాయికి మంచి మర్డర్లు చేసేవాడి నుంచి పెళ్లి చేయొచ్చు కదా, ఉద్యోగం చేసే బావ నుంచి పెళ్లి చేస్తానంటారేంటండి? నువ్వు ఎదవలా ఆలోచించావు, నేను ఎలంలా ఆలోచించాను. మా వివేక్ మొత్తాత పెత్తపరికల సుబ్బయ్య తీసుకోమ్మ, తన బీర్ ఫ్యాక్టరీ, ఊలు ఫ్యాక్టరీ, ఊళ్ళో సగం పొలం, తన మునిమనవాడిని కట్టుకోబోయే అమ్మాయికి చెందాలని ఓ గురువింద గింజలు ఇంకెట్టీలనామా రాసి వచ్చాడు. ఇప్పుడు దాన్ని కట్టుకుంది అనుకో, ఆస్తి మొత్తం దేనిదైపోద్ది. మన మద్రల సెంటర్ ఏకంగా బీర్లు ఫ్యాక్టరీలు పెట్టేసుకోవచ్చు. శబాస్. అమ్మ గలగచ్చుకెళ్తే బాగా వచ్చేస్తున్నాడు, నువ్వు నిశ్చితార్థానికి రెడీ అయిపో. ఏంటి నీళ్ళు ఒక్క సిల్లే ఉండాలి, వాళ్ళు 3 సిల్లులున్నాయేంటి? సిల్లులు మా తల్లి. అయ్యో బాబోయ్, ఇదేంటి ఇంత పెద్ద సిల్లుడిపోయింది? ఇదిగో మనం ఏ సామాన్లైనా అమ్ముదాం గాని ఇతర సామాన్లు మాత్రం అమ్మడానికి ఒప్పుకోను. ఎందుకంటే ముందు బంగారం కంటే ఇతరే పిరుమవుద్దని బేమంగారి కాలజ్ఞానంలో రాశారు. అర్రెర్రెర్రే ఓర్ నా బావ, ఆడపిల్లం ఓ నా చెల్లి. బింది బొక్కలకి లెక్కలు, లెక్కలకి లెక్కలు తర్వాత చూసుకోవచ్చు, ముందు బతుకు బొక్కలు చూసుకోండి. అమ్మ గెలగచ్చకెళ్తాలి. దా దా మీ తాకట్టు ఎరాట పర్వానికి నేను కీచకుణ్ణి. ఎనప సూదుల తాకట్టు దగ్గర నుంచి ఎత్తడి బిందెల దాకా పెంచాను. ఆ హక్కుతోటి మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి నిశ్చితార్థం టంకం వేసేయడానికి ముహూర్తం పెట్టుకుని వచ్చాను. అడు ఒప్పుకోవద్దు. ఏంటి ఒప్పుకునేది? ఒప్పించాలి కానీ మేము లోకు అయిపోయామా? వేసామంటావా? ఆగాం, నువ్వు ఆగిపో. నాకు మోసం వస్తే మోసం వచ్చేద్దని తెలుసు కదా నీకు. లాడన్ అయితే నాతో చెప్పు, బుస్ అయితే నేను లేనని చెప్పు. ఇదిగో అమ్మాయి, ఇవాళ రాహుకాలంలో నువ్వెవరిని గుద్దితే పువ్వులు తినకు, పుణుకులు కొనిస్తాను. ఆడితో నీకు లగ్గంలింకడిపోద్దని మీ మొత్తాత పెత్తపరిగిల సుబ్బయ్య రాయించిన నీ జాతక చక్రంలో ఉంది. సరిగ్గా ఇవాళ రాహుకాలంలోనే మీ బావ వస్తున్నాడు, అడుగో వచ్చేస్తున్నాడు. అమెరికా ఓడి బాంబుల గురి తప్పకుండా గుద్దే వెళ్ళిపో. మాట్లాడకండి, దృశ్యం చూడండి. గురి తప్పి రాంగోని గుద్దేసింది. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. ఏంటిది? ఏదో గురి తప్పి గుద్దితే దానికి ఎంత పెద్ద టైటానిక్ చేయాలా? బాబాయ్ ఏంటో వదిలితే రంగులు రాట్లు తిరిగేస్తున్నారు. సమయానికి కత్తి తేడా మర్చిపోయాను. రేపు మనం హైగ్రీపురం వెళ్ళాలి. అక్కడ నుంచే కదరా వచ్చా. అల్లుడు, నిశ్చితార్థం పల్లి పట్టుకొచ్చేసాను. అదేంటి నా మనసు నీకెలా తెలుసు మావయ్య? ఈ దిశ వారు నిలబడి ఇంట్లో పొయ్యి మీద కూర ఉడికిందో లేదో చెప్పగలను, ఆ మాత్రం కనిపెట్టలేనా? నాన్న, హైగ్రీపురంలో నేను ఒక అమ్మాయిని చూశాను, నాకు బాగా నచ్చింది, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని నిశ్చితార్థానికి తీసుకెళ్ళడానికి వచ్చాను. కట్నం ఏమాత్రం ఇస్తారో? పెళ్లి ఖర్చులు కూడా మనమే పెట్టాలి. అలాంటి దిక్కుమాల సంబంధానికి నేను ఒప్పుకోను. ఒప్పుకుంటే నా పెళ్లికి మీరే పెద్దలు, లేదంటే నా పెళ్లికి నేనే పెద్దని. చూసావా లవ్ సినిమాలు చూసి ఎలా సరిపోయాడో? తల్లి తండ్రిని సమర్థించే సినిమాలు ఒక్కడు తీయడం లేదు. అలా తీస్తే ఆ సినిమాలు ఆడవు, ఆఖరికాళ్ళు అమ్మా బాబులే చూడరు. చూసావన్నయ్య ఇలా సై దాటిపోయాడు. లవ్ స్టోరీ క్లైమాక్స్ ఎవడ చెయ్యి దాటినా ఎలని చెయ్యి దాటదు. ఏం చెయ్యాలో ఆడే చూసుకుంటాడు. ఇంతకీ మీరెందుకు నవ్వినట్టు? ఎలా నవ్వాలి కాబట్టి నవ్వాను.